వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం భవానీపురంలో బుధవారం రాత్రి జరిగిన నందన్న ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. డీజేతో ఊరేగింపుగా వెళ్తున్న క్రమంలో డీజే శబ్దానికి శిథిలావస్థలో ఉన్న ఓ భవనం పోటీ కూలిపోయి ఘటన చోటు చేసుకుంది. సుమారుగా 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్సవాన్ని తిలకిస్తున్న వారిపై పోటీకో పడడంతో సమీపంలో ఉన్నవారు పరుగులు తీయడంతో ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన బండి సంతోష్, బండి పూర్ణ, బాలకృష్ణ, పన్నీరు చిరంజీవి, రాధ, అమృత, సోనియా వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి డీఎస్పీ లక్ష్మణరావు, ఎస్ఐ దుర్గా ప్రసాద్ సిబ్బందితో చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందరికీ నమస్తే. నా పేరు లక్ష్మణరావు, ఎస్డిపో టెక్కలి. నేను ఈ నర్సన్పేట టౌన్ పరిధిలో ఉన్నటువంటి భవానీ నగర్ వీధిలో రాత్రి ఈ ఇంటి తలకు పోర్టుగా పడిపోయింది. ఒక 7గురికి ఇంజరీస్ అయ్యాయని దాని మీద మా సిఐ గారు, నేను, మా ఎస్ఐ గారు, తహసీల్దార్ గారు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, పొల్యూషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అందరూ విజిట్ చేయడం జరిగింది. క్లోజ్ టీం వచ్చారు. ఇంకా ఎఫ్ఎస్ఎల్ని కూడా తీసుకొచ్చి ఇన్స్పెక్ట్ చేయిస్తాం. ఈ సీన్ విజిట్ చేసి ఏమైతే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో వాటి మీద అన్నిటి కూడా యాక్షన్ తీసుకోవడానికి మేము లీగల్గా కన్సల్ట్ చేసి తమ చర్య తీసుకుంటాం. ఈ ముఖ్యంగా ఏంటంటే రాత్రి 10:45 టైంలో ఈ గౌరీ పరమేశ్వర ఉత్సవం ఊరేగింపు ఇటుగా వచ్చి ఇటువైపు వెళ్తుంది. ఆ టైంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగినప్పుడు మేడ మీద ఉన్న ఇది ఆల్రెడీ బిల్డింగ్ చూస్తే బాగా పురాతనమైన బిల్డింగు, డెవలప్టేషన్ కూడా సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. దీని ఏజ్ అది అందు కూడా మేము రికార్డ్స్ వెరిఫై చేస్తాము. దీని తర్వాత లైఫ్ స్పాన్ ఏంటి, ఇది ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి, ఇంకా దీనికి ఎంత లైఫ్ ఉందనేది కూడా వెరిఫై చేస్తాం. అనుకోకుండా కొంతమంది ఆ పోర్టుగా ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి ఉంది. ఆ పోర్టుగా కూడా మీద కూడా ముగ్గురు నగర్ ఎక్కి ఈ ఊరేగింపుని విట్నెస్ చేయడం వల్ల ఈ బరువుని ఆ ముగ్గురు నలుగురిని కాయలేక పోర్టుగా యాక్సిడెంట్గా ఫెల్ డౌన్ అయ్యింది. అది ఫెల్ డౌన్ అయ్యి కింద ఉన్నటువంటి 4-5 దెబ్బలు తగిలిన టోటల్గా 7 మెంబర్స్కి ఇంజ్యూర్ అయ్యేవి. అందరూ కూడా అవుట్ ఆఫ్ డేంజర్, ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ డేంజర్, అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
ఇది మేము విచారణ ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసి ఆల్ డిపార్ట్మెంట్స్ తాలూకా ఎంక్వైరీ రిపోర్ట్స్ తీసుకొని ఏ విధంగా ముందుకు పోవాలనేది లీగల్గా కన్సల్ట్ చేసి లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటాం. డీజే కూడా పెట్టారు అని చెప్పేసి అంటున్నారు. అది కూడా అది ఎంత డెసిబెల్ ఉంది, దాని తాలూకా తీవ్రత వల్ల ఈ బిల్డింగ్ తాలూకా పోర్టికోకి ఎఫెక్ట్ అవడానికి అవకాశం ఉందా లేదా, ఈ పోర్టికో అంత వీక్నెస్ ఉందా లేకపోతే స్ట్రాంగ్గా అనేది ఈ రెండింటికి కూడా కోయిన్సైడ్ చేసి పీసీబీ రిపోర్ట్ కూడా తీసుకుంటాం. పొల్యూషన్ కంట్రోల్ బ్యూరో కూడా వచ్చారు, వాళ్ళతో రిపోర్ట్ తీసుకొని అన్నిటినీ విశ్లేషణ చేసి తగు తీసుకుంటాం. విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా సరే ఎటువంటి ప్రొసెషన్ తీసినా, ఎటువంటి ఊరేగింపు చేసినా, ఎటువంటి సమావేశాలు పెట్టినా సరే మీ అందరూ కూడా నా రిక్వెస్ట్ అనుకోండి, నా హెచ్చరిక అనుకోండి. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అనేది ప్రస్తుతం అమల్లో ఉంది. అది నేను ప్రొమాల్గేట్ చేయడం జరిగింది. ఎవ్రీ మంత్ కూడా ప్రొమాల్గేట్ చేస్తున్నాను. సబ్ డివిజన్లో ఉన్నటువంటి శాంతి భద్రతల దృష్ట్యా మేము కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేస్తాము. ఆ కండిషన్స్ అందరూ కూడా ఫాలో చేయాలి. స్ట్రిక్ట్గా ఫాలో చేయకపోతే ఏమైనా సంఘటన జరిగితే దానికి బాధ్యులను కూడా ఫిక్సప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా మినిమం అట్లీస్ట్ 3 days ముందు ఎక్కడైనా ఊరేగింపులు కానీ, సభలు కానీ, సమావేశాలు కానీ ఏమైనా జరపాలనుకుంటే ముందుగా ఎస్హెచ్ఓ వారికి రిక్వెషన్ ఇవ్వాలండి. దానికి ప్రాపర్ ఫార్మేట్ ఉంటుంది. అని కాలమ్స్ అన్నీ నింపాలి. ఎవరు అప్లికేషన్ పెడుతున్నారు, రూట్ మ్యాప్ ఏంటి, దాని మొడాలిటీస్ ఏంటి, ఏమైనా సంఘటన జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ కమిటీ మెంబర్స్ ఎవరెవరు రెస్పాన్స్ అవుతారో ఆ పేర్లు కూడా మెన్షన్ చేసి అందులో మీరు సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ చేస్తే మేము వెరిఫై చేసి ఎటువంటి ఇష్యూస్ లేవు, ప్రాబ్లం లేదనుకుంటే మేము పర్మిషన్ తప్పనిసరిగా ఇస్తాము. ఆ ప్రాబ్లం ఉంటే మాత్రం పర్మిషన్ డినై చేస్తాము. మీ అందరూ కూడా పోలీసు వారికి సహకరించి మాతో పాటు విధి నిర్వహణలో ప్రజలకు మంచి సేవలు అందించే విధంగా మీ ప్రోత్సాహం అందిస్తారని కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.